హలో. హలో అండి. నమస్తే. యాహ్! అండి. నేను ఐబ్రో మైక్రో బ్లేడింగ్ గురించి కనుక్కోవడానికి కాల్ చేశాను. ఓక్ డీటెయిల్స్ చెప్పగలుగుతారా? యాహ్! ఓకే. మీ పేరు అండి? మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రిసిల్లా బంజారా హిల్స్ నుంచి. యాహ్! ఓకే అండి. మనతో పాటయితే ప్రవళిక ఉన్నారు. మీరు ప్రవళికని అడిగి సజెషన్ తీసుకోవచ్చు. మాట్లాడండి. హలో. హలో. హాయ్ యాహ్! ప్రిసిల్ల ఐబ్రో గారు మైక్రో బ్లేడింగ్ చెప్పండి. గురించి కాల్ చేశాను. డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? సో, ఐబ్రో మైక్రో బ్లేడింగ్ మీకు ఐడియా ఉందా అండి ప్రాసెస్? యాహ్! అంటే కొంచెం ఐడియా ఉంది. బట్ కంప్లీట్‌గా డీటెయిల్స్ తెలీదు. సో, ఐబ్రో మైక్రో బ్లేడింగ్ ఏంటి అంటే మన ఫేస్ అనాటమీ బట్టి మనం డ్రాయింగ్ చేస్తామండి, మ్యాపింగ్ చేస్తాము. సో, ఆ డ్రాయింగ్ ఓకే. మ్యాపింగ్ అయిన తర్వాత మీకు ఏదైతే షేప్ రిక్వైర్డ్ ఉంటుందో ఆ షేప్ డ్రా చేసి మీ ఫేస్‌కి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని బట్టి ఫిల్లింగ్ ఉంటుంది. సో, ఫిల్లింగ్ ఇన్ ద సెన్స్ మనకి స్ట్రోకింగ్ ప్రాసెస్‌లో కూడా ఇవ్వచ్చండి, షేడింగ్ ప్రాసెస్‌లో కూడా ఇవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్ ఫర్ సపోజ్ డార్క్‌గా కావాలి, సో కంప్లీట్‌గా బ్రో ఫిల్లింగ్ కావాలంటే దాట్ విల్ బీ డన్ బై షేడింగ్. అలా కాకుండా న్యాచురల్‌గా కావాలి, డార్క్‌గా కావాలి అంటే దానికి మనకి కాంబినేషన్ బ్రోస్ అనేవి ఉంటాయి. సో, స్టార్టింగ్‌లో ఏంటి అంటే స్ట్రోక్స్ ఉంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ ద బ్రో మొత్తం ఫిల్లింగ్ ఉంటాయి. సో, అలా కాకుండా యూ వాంటెడ్ టు లుక్ న్యాచురల్, మీకు న్యాచురల్ లుక్ కావాలి, ఆర్టిఫిషియల్ లుక్ వద్దు అంటే స్ట్రోక్స్ విల్ బీ డన్ అండి. స్ట్రోక్స్ ఏంటి అంటే మీకు ఏదైతే మీన్స్ హెయిర్ గ్యాప్స్ ఉంటాయో బ్రోలో, ఆ బ్రో గ్యాప్స్ ఫిల్లింగ్ ఉంటుంది అండ్ కంప్లీట్‌గా బ్రో వచ్చేసి గుడ్ డెఫినిషన్ ఉంటుంది. కంప్లీట్‌గా మీ లుక్ అనేది చేంజ్ ఓవర్ ఫర్ ష్యూర్. ఓకే. అంటే నేచురల్ కనిపిస్తుందా? లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ నో, కనిపిస్తుందా? న్యాచురల్‌గా కంప్లీట్‌గా న్యాచురల్‌గా కనిపిస్తుందండి. ఎందుకంటే మనము ఇక్కడ ఇది కస్టమైజ్డ్ అంతే, ప్రతి ఒక్కరికి ఒకటే షేడ్ అని కాదు. వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ షేడ్స్ ఆర్ అవైలబుల్. సో, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి క్లయింట్ ఎగ్జిస్టింగ్ షేడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్ చేయాలి. సో, డెఫినెట్‌లీ మీ ఎగ్జిస్టింగ్ బ్రో ఫర్ మీన్స్ అందరికీ డార్క్‌గా మీన్స్ బ్లాకే ఉండదు. బ్రౌన్ ఉంటుంది. మీన్స్ డార్క్‌గా కూడా ఉంటుంది, లైట్ బ్రౌన్ ఉంటుంది. సో, ఎక్స్‌ప్రెస్సో కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో, దాన్ని బట్టి డిఫరెంట్‌గా చేయాల్సి ఉంటుంది. మీకు న్యాచురల్‌గా కావాలి కాబట్టి మీ బ్రో ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్‌తో మనం ఫిల్ చేయడం వల్ల ఏంటి అంటే కంప్లీట్‌గా మీ బ్రోలో మర్జ్ అవుతుంది వేసిన స్ట్రోక్స్ కూడా అండ్ ఇట్ గివ్స్ కంప్లీట్‌లీ న్యాచురల్ లుక్. సో, ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఫర్ ష్యూర్ ఇట్ వోంట్ బి పాసిబుల్. ఓకే.